అందరికీ మరణాత. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అధికమైన కృపను బట్టి, అధికమైన కనికరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. ఆవశ్యకముగా నీవు మరణమగుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలని నీవు వానికి నీ హెచ్చరిక చేయకయు నుండినేడలా ఆ దుర్మార్గుడు తను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమున కొందనాలనైనా దీవించండి, ఆశీర్వదించండి. కొద్ది వారము మాతో మీరు మాట్లాడండి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగా కన్నారు కనుక నీ మహాకృప, మహాకనికరం, మహాప్రేమ, మహావాత్సల్యత మీరు మాకు అందించి మాలో మీరుండి నీ మహిమార్థమే మమ్ములను వాడుకొని మా ఎల్లరకు దీవెనకరమైన వర్తమానమును మీరు మాకు అందించమని మహిమనాథుడును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదమును సదాకాలము మన ఎల్లరకు నిండుగా మెండుగా తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో యెహెజ్కేలు గ్రంథము దైవ ప్రత్యక్షతలు కలిగిన గ్రంథము, దైవ సంకల్పము కలిగిన గ్రంథము. దేవుని ఏర్పాటులో యెహెజ్కేలు గారు ఒక దైవ ప్రత్యక్షతలు కలిగిన ప్రవక్త మాత్రమే కాదు, కానీ దేవుని బాధ్యత, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క దైవ సంకల్పము కొరకు ప్రయాసపడిన ప్రవక్త గారు ఈ యొక్క యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారి యొక్క జీవితంలో గమనించినట్లయితే 3వ అధ్యాయము 18వ వచనంలో చూడగలిగితే కనుక, నీవు ఒక దుర్మార్గుని దగ్గరికి వెళ్ళి నేను తనకు ఆజ్ఞాపించిన మాటను అతడు చేయలేదు కాబట్టి నీవు ఒక దుర్మార్గుని దగ్గరికి వెళ్ళు. ఆ దుర్మార్గుడు ఎందుకు ప్రభు దుర్మార్గుడు అన్నాడనిసరంటే దేవుని మాటను తృణీకరించడం దుర్మార్గం, దేవుని మార్గమును విడిచిపెట్టడం దుర్మార్గం, దేవుని యొక్క మాటను ధిక్కరించి సొంత బుద్ధితో, సొంత ఆలోచనతో దేవునికి వ్యతిరేకంగాను పాపమునకు సహవాసంగాను బ్రతకడం దుర్మార్గం, సైతాను స్వాధీనంలోనికి వెళ్ళిపోవటం దుర్మార్గం, దుర్నీతి. అందుకనే యెహెజ్కేలు గారి యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే గనక దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరించు, అతన్ని మందలించు, అతన్ని గద్దించు. అతడు మాట విన్నా సరే, మాట వినకపోయినా సరే, దేవుని మాటగాను దేవుని ప్రత్యక్షత కలిగిన స్థితిలో నీవు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి నేను చెబుతున్న మాటను అతనికి వినిపించు. అతడు నేను చెప్పిన మాటను బట్టి, అనగా నీ చేత ఏ మాటనైతే చెప్పిస్తున్నానో ఆ మాటను బట్టి అతను మార్పు చెందితే కనుక, అతడు జీవితంలో మార్పు చెంది మారు మనసు పొందితే కనుక అతని పక్షాన నేను ఉత్తరవాదిగా ఉంటాను. ఒకవేళ నీవు వెళ్ళకపోతే ఆ మనిషి పాపములు ఉండి దుర్మార్గమును విడిచిపెట్టకుండా, దుష్టక్రియలను విడిచిపెట్టకుండా, దుర్నీతిని ప్రేమిస్తూ చనిపోతే ఆ మనిషి రక్తానికి నీవే ఉత్తరవాదివి. ఒకవేళ ఆ మనిషిని వెళ్ళి చెప్పిన తర్వాత ఆ మనిషి నీ మాట విని మారితే గనక నేను ఉత్తరవాదిగా ఉంటాను, చెప్పకపోతే నీవు ఉత్తరవాదిగా ఉంటావు. ఎన్నిసార్లు చెప్పినా ఆ మనిషి దుర్మార్గతను విడిచిపెట్టకుండా చనిపోతే ఆ మనిషే ఉత్తరవాదిగా ఉండిపోతాడు. నీ మీద నేను బాధ్యత పెడుతున్నాను యెహెజ్కేలు. ఎందుకు ఈ మాటను దేవుడు యెహెజ్కేలు గారికి తెలియచేస్తున్నారు అనగా, దేవుడు ఆనాటి ప్రజల కోసం దేవుడు తన తలంపును ఎరిగినవాడు.
దేవుడు హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. హృదయాంతరంగాల్ని ఎరిగిన ఈ దేవుడు వారి హృదయములను గమనించినట్లయితే తిరుగుబాటు చేసిన వారు, కఠినమైన హృదయం కలిగిన వారు, దేవుడి మాటను విననొల్లని వారు, తేళ్ల స్వభావము వంటి వారు, గచ్చపదులు మొండ్ల తుప్పలు వంటి గుచ్చడి స్వభావము కలిగిన వారు, దేవుని మాటను పట్ల కఠినముగాను ఉన్నవారు. అందుకని దేవుడు అంటున్న మాట, యెహెజ్కేలు నువ్వు భయపడకు, వారి దగ్గరికి వెళ్ళి నేను చెబుతున్న మాటను నీవు చెప్పు. దేవుని మాటను వింటే గనక దేవుడు మన పట్ల ఉత్తరవాదిగా ఉంటాడు. ఉత్తరవాది అనగా జవాబుదారి, ఉత్తరవాది అనగా మన పట్ల బాధ్యత తీసుకునే స్థితి. ఉత్తరవాది అనగా మనకేమి జరిగినా సరే దేవుడు తన భుజాల మీద మన యొక్క బాధ్యతను, మన యొక్క భవిష్యత్తును మోసేవాడు. ఉత్తరవాది దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు తాను ఏర్పాటులో ఉన్న, తను ప్రేమిస్తున్న, తను విడుదల చేయించిన ఈ యొక్క ఇశ్రాయేలీలు ఏర్పాటు ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోయారని అంటే బబులోను చెరలోనికి వెళ్ళకముందు, బబులోను చెరలో ఉంటుండేటప్పుడు దేవుడు చెబుతున్న మాటను యెహెజ్కేలు గారు అక్కడున్న ప్రజలకు తెలియచేస్తున్నారు. చెరలో ఉన్న వారిని ఆనాటి ప్రజలు చేతులకును కాళ్ళకును సంకెళ్ళు వేసి బంధించి బానిసలుగా ఉంచి కఠినమైన దాస్యత్వంలోనికి, పాప సంబంధమైన మనుషులకు దాసులుగా మలచడమే కఠినమైన చెరలోనికి వెళ్ళిపోవటం. ఆనాటి కాలములో అంతటి క్రూరత్వము కలిగిన, మూర్ఖత్వము కలిగిన బబులోను చెరలోనికి దేవుడు ప్రేమించిన, దేవుడు విడుదల చేసిన ఇశ్రాయేలు వెళ్ళిపోవటం దేవునికి అంగీకారం కావట్లేదు. దేవునికి బాధ వేస్తుంది. వారి పాపము వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళింది. వారు పాపమును ఆధారం చేసుకున్న వారు, దేవుని మాటను, దేవుని కార్యమును, దేవుని మందిరమును తృణీకరించిన వారు ఆ ప్రజలు. అందుకనే వారు ఎక్కడికి వెళ్ళిపోయారని అంటే బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరలో ఉండేటప్పుడు కూడా, శ్రమలో ఉండేటప్పుడు, బాధలో ఉండేటప్పుడు, ప్రతికూలతలో ఉండేటప్పుడు దేవుడు తన ప్రేమను విడనాడు వాడే కాదు, విడిచిపెట్టేవాడు కాదు. విడనాడని ప్రేమతో దేవుడు ఆనాటి ప్రజలకు ఒక దైవ ప్రత్యక్షతలు కలిగిన ప్రవక్త గారిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రవక్త గారే ఎవరంటే యెహెజ్కేలు గారు. ఈ యెహెజ్కేలు గారిని దేవుడు తన ఆత్మతో నింపుతున్నారు, తన ఓర్పుతో నింపుతున్నారు, తన సహనముతో నింపుతున్నారు, తన యొక్క దైవ సంకల్పముతో నింపుతున్నారు, తన యొక్క ఆలోచనలతో నింపుతున్నారు, తన యొక్క పరిపక్వత నింపుతున్నారు. కారణం ఏంటనిసనంటే దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఈ యొక్క యెహెజ్కేలు గారు. ఈ యొక్క యెహెజ్కేలు గారికి దేవుడు చెబుతున్న మాట అదే, నీవు ఆ దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి వాడు విన్నా చెప్పు, వినకపోయినా చెప్పు, లోబడినా చెప్పు, లోబడకపోయినా చెప్పు, నిన్ను తృణీకరించినా చెప్పు, నిన్ను తృణీకరించకపోయినా చెప్పు, నాకు లోబడినా చెప్పు, నాకు లోబడకపోయినా చెప్పు. కారణం ఏంటనిసరంటే నీవు ఉత్తరవాదిగా ఉండకూడదు, నేను ఉత్తరవాదిగా ఉండకూడదు. తను కూడా తన పాప సంబంధమైన జీవితానికి, తను కూడా మరణమే, తన మరణానికి తాను ఉత్తరవాదిగా ఉండకూడదు. కారణం ఏంటంటే దేవుని జవాబు ఎప్పుడు కూడా మనిషిని నిర్దోషిని చేస్తుంది. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే కనుక యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాట మనకి కనబడుతుంది. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవరికేమి కానీ ఏ అపాయమైనను తగిలినట్లా దానికి మేము ఉత్తరవాదులము. చూడండి, దేవుడు చక్కని మాటను మనకు నేర్పిస్తున్నాడు. ఈ యొక్క ప్రాంతంలో యెహోషువ గారు వేగుల వారిని పంపించినప్పుడు
అక్కడ పాపము చేసిన స్త్రీకి మనకి కనబడుతుంది. ఇదంతా మనకు తెలిసిందే. వీరు ఆ స్త్రీ దగ్గరికి వచ్చి, ఈ స్థలము దేవుని తీర్పుకు కారణంగా మార్చబడుతుంది, ఈ స్థలములో దేవుని తీర్పు రాబోతుంది, ఈ తీర్పు రాకుండా స్థలములో, ఈ తీర్పు కలిగిన ఈ స్థలములో మీకు తీర్పు రాకుండా ఉండాలి అంటే మీరు మీ గృహంలో ఉండండి. మీ గృహంలో నుండి తీర్పు జరుగుతున్న సమయంలో ఎవరు బయటకు వచ్చి మరణించినా సరే, ఆ చావుకి, ఆ కీడుకి, ఆ అపాయానికి మేము బాధ్యులము కాదు, వారి మరణానికి వారే బాధ్యులు. అనగా దేవుడు తీర్పు చేస్తున్న ఆ స్థలములో ఎవరైనా నీ గృహము నుండి వచ్చి చనిపోతే ఆ మరణానికి వారే కారకులు, వారే ఉత్తరవాదులు. మేము ఉత్తరవాదులం కాదు, మేము నిర్దోషులు. ఎందుకంటే దేవుడు చెప్పమన్న మాటను మేము చెబుతున్నాం, దేవుడు చేయమన్న మాటను మేము చేస్తున్నాం. సొదొమ గొమొర్రా పట్టణాలప్పుడు కూడా దేవుడు దేవదూత గారిని పంపించి చెబుతుండేటప్పుడు వారు మాట వినలేదు. వారు మరణానికి వారు ఏమయ్యారనిసరంటే ఉత్తరవాదులయ్యారు. లోతు భార్య కూడా బయటకు వస్తుండేటప్పుడు, నడుస్తుండేటప్పుడు లోబడలేదు, లోబడలేని స్థితిలో, విననొల్లని స్థితిలో ఆ మనిషి ఉన్నది. కాబట్టే తను ఉక్కు స్తంభంగా మార్చబట్టానికి తన యొక్క బుద్ధే ఉత్తరవాదము. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసరంటే, దేవుడు రాయించిన మాట మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఒక దుర్మార్గుడమైన స్థితిలో ఉన్నవాడికి నేను దేవుని ఆజ్ఞను ఇచ్చాను. దేవుని ఆజ్ఞను తృణీకరించి ఆ మనిషి దుర్మార్గుడిగా మారిపోయాడు, దుష్టక్రియలు చేస్తున్నాడు, దుర్నీతిని ఆధారం చేసుకున్నాడు. దుర్మార్గుడు దుర్నీతిని ఆధారం చేసుకుని దుష్టక్రియలు చేస్తూ నశించిపోవటం నా చిత్తం కాదు. ఎందుకంటే ఆ మనిషిని నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆ మనిషి యొక్క పెద్దలకు నేను మాట ఇచ్చాను, ఎందుకంటే ఆ మనిషిని ఏర్పాటు జనాంగంలో ఇశ్రాయేలుగా నేను ఉంచాను. ఆ మనిషి దుర్నీతిని ప్రేమించి దుర్నీతిని ఆధారం చేసుకుని దుష్టక్రియలు చేస్తూ దుర్మార్గుడిగా చనిపోవటం అది నాకు నచ్చని స్థితి. దేవుని యొక్క వాక్యం కూడా చెబుతుంది, నేను అనారోగ్యవంతుల కోసం వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కోసం నేను రాలేదు. దేవుని మాట ఎప్పుడు కూడా మనిషిని బాగు చేసేది, నీతిని నేర్పించేది. దేవుని మాట ప్రేమను నేర్పించేది. దేవుని మాట న్యాయాన్ని నేర్పించేది. దేవుని మాట పరిశుద్ధతను నేర్పించేది. దేవుని మాట దేవుని స్వభావమును నేర్పించేది. అందుకనే ఓ యేస్కేలు, నీవు ఆ దుర్మార్గుని దగ్గరికి వెళ్ళు, నీవు చెప్పావనుకో ఆ దుర్మార్గుడు మారితే గనక నేను ఉత్తరవాదిని అవుతాను. నువ్వు చెప్పలేదనుకో, నా ఆత్మ కలిగిన నువ్వు వెళ్ళి చెప్పకపోతే నీవు ఉత్తరవాది అవుతావు. నువ్వు చెప్పిన తర్వాత కూడా ఆ మనిషి మారకపోతే, అలాగే చనిపోతే కనుక దానికి ఆ మనిషి ఉత్తరవాది అవుతాడు. కనుక నా ఆత్మ కలిగిన నీవు దేవుని నీతి లేని ఆ దుర్మార్గుని దగ్గరికి వెళ్ళి దేవుని నీతిని నువ్వు ప్రకటించు. దేవుని నీతిని వారు వినినా వినకపోయినా నువ్వు ప్రకటించు. కారణం ఏంటనిస్తానంటే, నేను కానీ నీవు కానీ చెప్పలేదు కాబట్టి మాకు ఇలా జరిగింది అని నైజము, పాప నైజం ఎప్పుడు కూడా దేవుని మీద నేరం వేస్తుంది. పాప నైజము ఎప్పుడు కూడా దేవుని మీద నేరాన్ని వేసి దేవుణ్ణి దోషిని చేస్తుంది. చూడండి, ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు, ఆదాము గారు చెట్టును ఆశ్రయించినప్పుడు, నిర్జీవమైన స్థానాన్ని ఆశించినప్పుడు దేవుని మీద నేరం వేస్తాడు. ఇదిగో నువ్విచ్చిన అవ్వే కదా. అవ్వము కూడా ఏం చేసిందని ఇస్తానంటే, దేవుని యొక్క స్థితిని ఆధారం చేసుకోలేదు, నిర్జీవమైన చెట్టును ఆధారం చేసుకుంది. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆధారం చేసుకోలేదు. సృష్టిలో ఉన్న వాటిని ఆధారం చేసుకోవటం
దుర్మార్గం. అందుకనే దేవుని యొక్క వాక్యం చెబుతున్న మాట ఏంటనిస్తానంటే, నీవు ఉత్తరవాదివి. ఆనాటి కాలంలో ఆ వేగురవారు కూడా వచ్చి చెబుతున్న మాట ఏంటనిస్తానంటే, నీ గృహంలో దేవుడు కాపాడుతున్నాడు. నీ గృహాన్ని, నీ గృహంలోనికి మరణదూత రాదు, నీ గృహంలోనికి రక్తపాతము రాదు, నీ గృహంలోనికి మరణము రాజ్యము చేయదు. ఈ గృహములో ఉన్న మీ అందరినీ కూడా దేవుడు కాపాడబోతున్నాడు. ఈ గృహము దేవుని కను దృష్టిలో ఉన్నది. ఈ గృహము దేవుని స్వాధీనంలో ఉన్నది. దేవుడికి మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి, దేవుడికి మీరు విలువిచ్చారు కాబట్టి, దేవుడికి మీరు లోబడ్డారు కాబట్టి దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. మిగిలిన వారి గృహాల దగ్గర మరణదూత వస్తుంది. ఆ మరణదూత వచ్చే సమయంలో మీరు బయటకు వచ్చి చనిపోతే కనుక దానికి సంబంధులు మేము కాదు, మేము నిర్దోషులు. కారణం ఏంటంటే, దేవుని మాట మనలను నిర్దోషులను చేస్తుంది. దేవుని పని మనలను నిర్దోషులను చేస్తుంది. దేవుని కార్యము మనము దోషము లేని వారిగా మనల్ని మలుస్తుంది. అందుకనే దోషము కలిగిన ఏర్పాటు ప్రజలు బబులోను చెరలో ఉండేటప్పుడు ఏర్పాటులో ఉన్న ప్రవక్తగా యెహెజ్కేలు గారిని దేవుడు ఏర్పాటు చేసుకొని, యెహెజ్కేలు గారికి దేవుడు తన నీతిని, తన మాటలు, తన ప్రత్యక్షతలను సమస్తాన్ని తనలో నింపి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆ ప్రాంతానికి వెళ్ళమని చెబుతున్నాడు. ప్రవక్త అనగా, వక్త అనగా మాటకారి, బాగా మాటకారి. ప్రవక్త అనగా దేవుని ఆత్మ కలిగి, దైవ ఆత్మ ఫలములు కలిగి, దైవ ఆత్మ వరములు కలిగి, దేవుని ఏర్పాటు ప్రజల కోసం దేవుని సంకల్పమును ప్రకటించుటే ప్రవక్త యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రవక్త అనగా దేవుని పరిశుద్ధాత్మ కలిగి దైవ సంకల్పమును తన ప్రజలకు నెరవేర్చేవాడు ప్రవక్త. దేవుణ్ణి రుచి చూపించేవాడు ప్రవక్త. దేవుని యొక్క కార్యమును కనపరచువాడు ప్రవక్త అయి ఉన్నాడు. అటువంటి ప్రవక్తగా దేవుడు ఈ యొక్క యెహెజ్కేలు గారిని ఏర్పాటు చేసుకొని దేవుడు అంటున్న మాట ఏమిటనిసనంటే, నేను చెబుతున్న ఈ కార్యక్రమమును నీవు వెళ్ళి ఏం చేయాలనిసనంటే అక్కడ ప్రకటించు. నీవు అక్కడ ప్రకటించినట్లయితే వారు వినినా వినకపోయినా సరే నీవు వారితో ఏం చేయాలనిసనంటే, నేను చెప్పమన్న మాట నువ్వు చెప్పు. వారు నీవు ఉత్తరవాది అవుతావు, నేను ఉత్తరవాదిని అవుతాను, లేదంటే వారు ఉత్తరవాది అవుతారో వారి ఇష్టం. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు స్వేచ్ఛాపరుడు, దేవుడు స్వతంత్రుడు. దేవా నీవు స్వేచ్ఛాపరుడు, నీకెవరు సలహా నీకు అని నిష్ట ప్రకారం చేయగలవు. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. బల్ల మీద అన్ని భోజన పదార్థాలు పెట్టి తినద్దు నేను వచ్చేంత వరకు అంటే ఏం ప్రయోజనం? ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు మనకు చెప్పిన మాట అంతే, మీ ఎదుట జీవమనే ఆశీర్వాదాలని పెట్టా, శాపమనే మరణాన్ని కూడా పెట్టా. మీ స్వేచ్ఛ, మీ స్వతంత్రం ఎటైతే ఉంటుందో అటు మీరు వెళ్ళండి, దాని ఫలం మీరు అనుభవించవలసిందే. ఏం విత్తుతారో అది కోస్తారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, బైబిల్ గ్రంథములో సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో చూడగలిగితే గనక, నీ నోటు మాటయే నీ మీద సాక్ష్యము గనక నీ ప్రాణముకు నీవే ఉత్తరవాదువని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాని చంపుమనగా అతడు వాణ్ణి కొట్టి చంపెను. చూడండి, రాజు చనిపోయాడు, రాజు కుమారుడు చనిపోయాడు, సౌలు చనిపోయాడు, సౌలు కుమారుడైన యోనాతాను గారు కూడా చనిపోయారు. మరణ వార్తను తీసుకొని వచ్చాడు. మరణ వార్తను తీసుకురావటం, రాజు చనిపోవటం, రాజు కుమారుడు చనిపోవటం, అభిషక్తుడు చనిపోవటం, అభిషక్తుని యొక్క కుటుంబం విచ్ఛిన్నం అవటం, అభిషక్తుని యొక్క మరణాన్ని ప్రకటించడం దైవ చిత్తానుసారమైన స్థితికి ఇది ఎటువంటిది అనిస్తునంటే ఆయాస్కరమైనది.
దైవ చిత్తానుసారమైన స్థితికి ఇది ఎటువంటిది అనిసనంటే ఆయాసకరమైనది. అందుకనే దావీదు గారు అంటున్న మాట, నీ నోటి మాటయే నీకు సాక్ష్యం. తండ్రి గారు కూడా పాటల్లో రాసుకొని వచ్చారు, నీ వాడు మాట నీవు మరుతువేమో కానీ దేవుడు మరువడు. నీ వాడు మాట నీవు మరుతువేమో కానీ దేవుడు మరువడు. మనం మాట్లాడే ప్రతి మాటకి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. మనం చేసే ప్రతి పనికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. మన క్రియలను బట్టి దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనకి కార్యక్రమములు బట్టి దేవుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు. దేవుడు యజమానుడు, పనివాడు జీతానికి పాత్రుడు. దేవుడు యజమానుడు కనుక దాసుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని బట్టి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దావీదు గారి యొక్క విషయంలో కూడా జాగ్రత్తగా గమనిస్తే దావీదు గారు కూడా అంటున్న మాట ఏంటనిస్తుందంటే, నీ వాడే మాటే, నీ నోట నుండి వచ్చిన మాటే సాక్ష్యము. అందుకనే రాజు మరణమును ప్రకటించిన నీవు, రాజు మరణమునకు స్థితికి కారణమగు, ఈ స్థితికి కారణమగు నీవు ఏంటనిస్తునంటే మరణానికి పాత్రుడవు. దేవుడు ఉత్తరవాది. ఎప్పుడు ఉత్తరవాది అనిస్తునంటే మనం మారినప్పుడు ఉత్తరవాది. మనం మారకపోతే మన పాపానికి మనమే ఉత్తరవాదులము. దేవుడు ప్రకటిస్తాడు. కారణం ఏంటనిస్తునంటే మనము పాపానికి జవాబుదారులుగా ఉండకూడదు. పాపానికి జవాబుదారులుగా ఉండకూడదు, పరిశుద్ధతకు జవాబుదారులుగా ఉండాలి. ఇక్కడ వాక్యంలో కూడా జాగ్రత్తగా గమనిస్తే దావీదు గారి దగ్గరికి ఒక అమాలేకుడు వంటి వాడు వచ్చి, సౌలు యోనాతాను ఇద్దరు కూడా చనిపోయారు అని చెప్పాడు. చెప్పినందుకు రాజు మరణ వార్తను ప్రకటించిన ఇతనికి మరణశిక్ష వేసే పరిస్థితి రావటానికి కారణము ఏమిటనిసినంటే ఇతను నోటి మాటయే. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసరంటే, ఎవరి జీతానికి ఎవరి ప్రతిఫలానికి వారే బాధ్యులు. దేవుని క్రియకు దేవుడు బాధ్యత వహిస్తాడు. దేవుడు యెహెజ్కేలు గారిని బాధ్యతలోనికి నడిపించడానికి ముందే దేవుడు తన ఆత్మనిచ్చి ముందుకు నడిపించి అంటున్న మాట ఏంటనిసనంటే, దుర్మార్గుడైన ఆ మనిషి నేనిచ్చిన ఆజ్ఞను తృణీకరించిన వాడు గనక అతన్ని హెచ్చరించు, అతడు దుర్మార్గతను విడిచిపెట్టేలాగా అతన్ని నీవు గద్దించు, అతన్ని నీవు మందలించు. అతని పాపానికి అతడు ఎలాగ ఉండకూడదు అనిసంటే ఉత్తరవాదిగా ఉండకూడదు. అతడు మారు మనసు పొందితే గనక, అతడు మార్పు చెందితే గనక, అతడు దుష్టక్రియలను దుర్మార్గతలను విడిచిపెడితే గనక అతనికి నేను ఉత్తరవాదిగా ఉంటాను. అందుకనే ప్రభువు రాయించిన మాటను చూడగలిగితే గనక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వచనంలో చూడగలిగితే గనక, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడము. దుర్నీతి విషయమై సంతోషపడక, దుర్నీతి దుష్క్రియలు చేసి సంతోషపడటం కాదు, దేవుని సత్యమందు సంతోషపడే వారముగా ఉండాలి. హేరోదు పుట్టినరోజు అక్కడ నాట్యము చేసేటప్పుడు నీకేం కావాలని అంటే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆ తల్లి దుర్నీతిని ప్రేమించి, దుర్నీతి క్రియను ప్రేమించి సంతోషపడింది, శాపాన్ని తెచ్చింది. దుర్నీతికరమైన స్థితి, దుర్నీతికరమైన పనులు, దుష్ట క్రియలు, దుష్ట స్థితి ఎప్పుడు కూడా కీడుని తీసుకొని వస్తాయి, అపాయాన్ని తీసుకొని వస్తాయి, నా నిందను తీసుకొని వస్తాయి. మేలుకరమైన స్థితిని ఎప్పుడు కూడా తీసుకురావు. దుర్నీతికరమైన స్థితిలో సంతోషించడం కాదు. వీరు కూడా విగ్రహారాధన సంబంధమైన, లోక సంబంధమైన, పాప సంబంధమైన, శాప సంబంధమైన జీవితాన్ని బ్రతికి ఈ బ్రతుకు బాగుంది కదా అని సంతోషపడ్డారు. కానీ మనుషుల యొక్క పాప సంబంధమైన సంతోషము దేవుని ఎప్పుడూ కూడా దుఃఖపరిచేదే. దేవుణ్ణి దుఃఖపరిచినా సరే దేవుడు తన యొక్క దైవ సంకల్పంలో ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తున్నాడు అని అంటే ఒక ప్రవక్త గారిని పంపిస్తున్నాడు.
ఆ ప్రవక్త గారు ఎవరనిస్తారంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. ఈ యెహెజ్కేలు గారితో ప్రభు అంటున్న మాట ఏంటనిస్తారంటే, దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక ఎన్ని అభ్యంతరాలు వచ్చినా సరే, ఎన్ని అవస్థలు వచ్చినా సరే, నీవు మాత్రం వెళ్ళి ఆ మాటను ప్రకటించు. ఆ దుర్మార్గుల దగ్గరికి వెళ్ళు, తిరుగుబాటు చేసే వారి దగ్గరికి వెళ్ళు, కఠినమైన హృదయం కలిగిన వారి దగ్గరికి వెళ్ళు, తేళ్ల హృదయం కలిగిన వారి దగ్గరికి వెళ్ళు, మొండ్ల పదులు కలిగిన వారి దగ్గరికి వెళ్ళు, గుచ్చే మాటలు చెప్పే వారి దగ్గరికి వెళ్ళు, ఎటువంటి పాప సమానమైన దుష్ట స్వభావం కలిగిన వారి దగ్గరికి నీవు వెళ్ళి ఏం చేస్తావు అంటే, నేను చెప్పిన మాటను నువ్వు ప్రకటించు. ప్రభు అంటున్న మాట ఇక్కడ ఏంటనిస్తారంటే, నీ ఉత్తరవాదిగా ఉంటావా, లేదంటే అతన్ని ఉత్తరవాదిగా ఉంచుతావా? అతడు నీవు వెళ్ళి చెప్పకపోతే నీవు ఉత్తరవాదివి. ఒకవేళ నీవు వెళ్ళి చెప్పినా సరే అతను మారకపోతే అతని పాపానికి అతడు ఉత్తరవాది. యేసుక్రీస్తు ప్రభు కూడా మనకి ఉత్తరవాదే. యేసుక్రీస్తు ప్రభు మనకి ఎప్పుడు ఉత్తరవాది? యేసుక్రీస్తు ప్రభు మనకి ఎప్పుడు జవాబుదారీగా ఉంటాడనిస్తున్నంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే కనుక ప్రభు రాయించిన మాట మనకి కనబడుతుంది. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను. ఎవడైనా పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు నేను రాస్తున్నాను, మీకు తెలియచేస్తున్నాను. దేవుడి మాటను వినటం అనగా మారు మనసు పొందటం. మారు మనసు అనగా దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది. ఈ మారు మనసు నిత్య జీవం వైపు మనల్ని నడిపిస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము పాపమును ప్రేమించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము పాపమును పోషించదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఎప్పుడు కూడా దేవుని యొక్క దైవ సంకల్పంను నెరవేర్పించేయటానికి సంతోషపడుతుంది. అందుకనే యోహాను గారు రాసిన మాట ఏంటనిస్తారంటే, మనకు కూడా ఉత్తరవాది ఉన్నాడు, మనకు కూడా జవాబుదారి ఉన్నాడు. మన మీద కూడా నేరము పడకుండా తన మీద నేరము వేసుకున్న యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువే మన జవాబుదారి, మన ఉత్తరవాది. ఎప్పుడు పాపమును విడిచిపెట్టినప్పుడు, శాపమును విడిచిపెట్టినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడి మాటను వింటుండేటప్పుడు చూడండి, పాపము చేసిన, నరహత్య చేసిన మోషే గారు దేవుని దగ్గరికి వచ్చారు. దేవుని యొక్క కార్యమును బట్టి, ప్రేమను బట్టి దేవుడు మోషే గారి భవిష్యత్ అంతా కూడా జవాబుదారిగా ఉన్నారు. మారు మనసు పొందిన తర్వాత దేవుడు జవాబుదారిగా ఉన్నాడు. లోతు యొక్క కార్యక్రమం విషయంలో చూసినా సరే, లోతు దేవుడి మాటను వింటుండేటప్పుడు దేవుడు జవాబుదారిగా ఉన్నాడు. నోవాహు గారి విషయంలో కూడా దేవుడు జవాబుదారిగా ఉన్నాడు. పాపము చేసినప్పటికీ సరే దేవుడి యొక్క దగ్గర క్షమాపణ పొందినప్పుడు, ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, తప్పిపోయిన 12 మంది శిష్యులు కూడా తిరిగి పేతురు గారి వంటి వారు ఆ యొక్క నదిలోనికి వెళ్ళి మరలా చేపలు పట్టుకునే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుండేటప్పుడు దేవుడు వారిని రక్షించడానికి ఉత్తరవాదిగానే ఉన్నాడు. కారణం ఏంటనిస్తానంటే, దేవుడు పాపానికి జవాబుదారి కాదు. మారు మనసు పొందిన పాపి పక్షాన తండ్రి యొద్ద ఏం చేస్తున్నాడంటే, విజ్ఞాపన ప్రార్థనలు, యాచనలు, మరలు, కన్నీటి ప్రార్థనలు, ప్రసవ వేదన సంబంధమైన కార్యక్రమాలు ప్రభు అక్కడ జరిగిస్తున్నారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, మన మాడు మాట మన భవిష్యత్తుకు దేవుడిచ్చు ప్రతిఫలానికి జవాబు. అందుకనే యెహెజ్కేలు గారితో ప్రభు అంటున్న మాట, యెహెజ్కేలు, నువ్వు వారు విన్నా వినకపోయినా, లోబడినా లోబడకపోయినా, వారు చెప్పింది చేసినా చేయకపోయినా వారికి చెప్పవలసింది నువ్వు చెప్పే. వారు చేస్తారా, నేను ఉత్తరవాదిగా ఉంటాను. వారు చేయరా, వారికి వారిగే ఉత్తరవాదిగా ఉంటాను. వారు చేయకుండా, వినకుండా, చెప్పకుండా నువ్వు వెళ్లకుండా ఉంటే కనుక నీవు ఉత్తరవాదిగా ఉంటావు. అందుకని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే ఇంకా
దేవుని దైవ సంకల్పము ఎల్లప్పుడూ కూడా మనల్ని ప్రేమించగలిగేది, ఎల్లప్పుడూ కూడా మనల్ని పోషించగలిగేది, ఎల్లప్పుడూ కూడా మనల్ని నిలపగలిగేది. అందుకనే దేవుడు ఇదే యెహెజ్కేలు గ్రంథంలో ప్రభువు రాయించిన 18వ అధ్యాయము 13వ వచనాన్ని చూడగలిగితే కనుక, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకుంటయు లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేస్తును గనక ఆవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. దేవుడు రాయించిన మాటే, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుట, లాభము చేపట్టుకుంటయు ఈ మొదలగు క్రియలు చేసిన వాడు బ్రతకడు కదా. దేవుని యొక్క స్థితిని బట్టి మనం గమనించగలిగితే కనుక, ఎదుటి వారి కష్టార్జితమును, ఎదుటి వారి ఆర్థిక స్తోమతను, లాభాపేక్షముతో లాభము చేపట్టాలనే స్థితితో ఎదుటి వాడిని దోచుకోవడం, ఎదుటి వాడి కష్టార్జితాన్ని, వారి బిడ్డల కష్టార్జిత నోటి దగ్గరికి లాక్కోవటం దేవుడికి ఎప్పుడు కూడా అంగీకారం కాదు. అందుకనే వడ్డీకిచ్చి అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుట, లాభము చేపట్టుకుంట ఈ మొదలు క్రియ చేయవాడు బ్రతకడు కదా. వాని హేని క్రియలు చేశాడు కాబట్టి వాని మనశిక్షకు వాడే తన ప్రాణమునకు ఉత్తరవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, మనం వాక్యంలో చాలాసార్లు నేర్చుకుంది, మనది కాని దాని మీద మనం ఏం పెట్టుకోకూడదు, ఆశ పెట్టుకోకూడదు. మనది కాని దాని మీద మనం ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోకూడదు. మనది కాని దాని మీద ఎప్పుడు కూడా దేవుని కృప ఉండాలి, దేవుని కనికరం ఉండాలి. అనగా దేవుని సంకల్పం ప్రకారం మనం ప్రేమించుకున్న ఉండటమే మనకు దీవెన, మనం ఆశించుకున్న ఉండటమే మనకు దీవెన. దేవుని కార్యక్రమాన్ని బట్టి చూస్తే కనుక ప్రభువు అంటాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం అనిసినంటే, మన దగ్గర ఉన్నది మనం నిలుపుకోవాలనుకుంటాం, కానీ పొరుగువాని విషయంలో అన్యాయంగా అక్రమంగా ఎవరైనా సరే మన దగ్గర నుంచి తీసుకోవాలనేసి మనం అనుకుంటామా? అనుకోము కదా. మన దగ్గర నుంచి ఎవరైనా సరే అన్యాయంగా తీసుకుంటారా? తీసుకున్నవాడు దేవుని దృష్టిలో దోషుడు. అందుకని ప్రభు చెప్తున్న మాట ఏంటనేసినంటే, అప్పిచ్చి తీసుకోవడం అనేది, వడ్డీకిచ్చి దోచుకోవడం అనేది, వడ్డీకిచ్చి లాభాపేక్షను తీసుకోవడం అనేది దేవుని దృష్టిలో తన ప్రాణం మీదకి వచ్చి మరణమవుతే గనక తన ప్రాణం ఏంటి అనేసినంటే తానే ఉత్తరవాది. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసినంటే, దేవుడు రాయించిన మాట 21వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అనేసినంటే, పాపము చేయ వలదని నీతి గలవాన్ని నీవు చేయగా వాడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు ఆవశ్యంగా బ్రతుడును, నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందువు. చూడండి, పాపము చెయ్యాలి అని ఒక మనిషి ఆలోచన చేసినప్పుడు దేవుని ఆత్మ కలిగిన ఓ యెహెజ్కేలు, నీ వెళ్ళి అతన్ను హెచ్చరింప చేయగా నీతి విషయము కలిగిన విషయంలో నీతి కలిగిన వానిగా వాణ్ణి మార్చడానికి హెచ్చరిక చేసి, అతడు మానిన ఎడల ఏం మానిన ఎడల? పాపము చేయకుండా మానిన ఎడల అతడు బ్రతుకును, నీ మట్టుకు నీవు ఆత్మను తప్పించుకొందువు. దేవుడు ప్రతి విషయంలో కూడా మనల్ని లెక్క అడిగేవాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుని చిత్తము ఎప్పుడు కూడా మనల్ని బలపరిచేది. మనిషి చిత్తం ఎప్పుడు కూడా లాభాపేక్షము బలహీనపరిచేది, లెక్కలు వేసేది, ఆర్థిక లావాదేవీలు. కానీ దేవుని ప్రేమ అంటుంది, మనం కొరింథీ పత్రికలో కొన్ని వేల సార్లు చదువుకున్న దేవుని ప్రేమ నిస్వార్థమైనది. స్వప్రయోజనాన్ని కోరుకోదు, స్వప్రయోజనాన్ని కోరుకొని నిష్కలంకమైన
దేవుని ప్రేమ బబులోను చెరలో ఉన్న ఈ ప్రజల పట్ల కూడా ఎలాగుందనిస్తునంటే రక్షించటానికి తన హస్తాన్ని చాపుతుంది, వినటానికి తన చెవియొగ్గటానికి సిద్ధపరచబడింది. అందుకని ప్రభు అంటున్న మాట కూడా ఏంటంటే, రక్షింపనేరకుండుటకు నా హస్తము కురచ కాదు, విననేరకుండుటకు నా చెవులు మందము కాదు. అందుకని నశించిపోతున్న వారిని రక్షింపబడటానికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే వచ్చాడో ఆనాటి కాలంలో రక్షించటానికి దేవుడు ఎవరిని పంపించాడనిసినంటే యెహెజ్కేలు గారిని పంపించాడు. యెహెజ్కేలు అనగా మనం చాలాసార్లు నేర్చుకున్నాం, దేవుని చేత బలపరచబడినవాడు, దేవుని బలమును సంపాదించుకున్నవాడు. దేవుని బలమును సంపాదించుకున్న ఈ యెహెజ్కేలు ప్రవక్త గారు ఎవరి దగ్గరికి వెళ్ళి బోధిస్తున్నారని అంటే, పాపములో పడిపోయిన, శాప ఫలితంలో పడిపోయిన దేవుని ఇశ్రాయేలు ప్రజలను బలపరచడానికి దేవుడు బలపరుచుతున్న ప్రవక్త ఈ యొక్క యెహెజ్కేలు గారు. అందుకని ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే గనక, ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం, దేవుని యొక్క నింపుదల గ్రంథమును తినమంటం ఒకటి నేర్చుకున్నాం. రెండవది ఏంటనిస్తుందంటే, ఈ గ్రంథము యొక్క విశిష్టత 3వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకున్నాం. కడుపు నిండటం అనేది మనం నేర్చుకున్నాం. అలాగనే వారి యొక్క అంతరంగాల్లో దేవుడు వీరిని ఏ స్థితిలో ఉంచాడు, వారు ఏ స్థితిలో ఉన్నారు అనగా, వారి హృదయాంతరంగాలు ఎంత కఠినమైనవో, ఎంత సిగ్గుమాలినవో, ఎంత తిరుగుబాటు కలిగినవో, ఎంత ముండ్ల గచ్చపద వంటిదో, ఎంత బ్రహ్మదండ్ల ముండ్ల పద వంటిదో, ఎంత తేళ్ల వంటిదో, ఎటువంటి మాట వినలని వారిగా ఉన్నారు, ఎంతటి రాతి హృదయంగా ఉన్నారు అనేది 2వ అధ్యాయంలోను 3వ అధ్యాయంలోను మనం నేర్చుకున్నాం. మిగిలిన విషయాలు తర్వాత మనం నేర్చుకున్న దేవుడి కొద్ది విషయాలు మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆ మించిని ప్రార్థన చేసుకుందా. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన దీవించి ఆశీర్వదించండి. కొద్ది విషయాలు మీరు మాకు నేర్పించారు. వెత్తబడిన వాక్యము ప్రకారము మీ దృష్టికి అంగీకారముగాను, మీ దృష్టికి మేము దీవెనకరమైన పాత్రలుగాను మీరు మమ్మల్ని నడిపించుకొని, మీరు మహిమను, మీరు ఘనతను, మీరు కీర్తిని, మీరు ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడిని ఏకరక్షకుడు యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమె. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడుగా నేడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె. అందరికీ మరణాత. ప్రకటన, అయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.